సోరియాసిస్కు ఉపవాసం ఉపయోగపడుతుందా? దీన్ని కొనసాగించగలమా? ఈరోజు మనం ఈ విషయాన్ని లోతుగా చర్చించబోతున్నాం. నీటి ఉపవాసం, మధ్యంతర ఉపవాసం, రోజుకు ఒక్క భోజనం, కీటోసిస్ యొక్క లాభాలు, నష్టాలు వంటి వివిధ ఉపవాస పద్ధతుల గురించి మనం మాట్లాడుకుందాం. హాయ్, నేను డాక్టర్ చాను దాసరి. మైండ్విట్ ఇమ్యూనిటీ పద్ధతిని ఉపయోగించి సహజంగా క్లిష్టమైన వాపును తగ్గించడంలో నిపుణుడిని. గత 12 సంవత్సరాల్లో మా విధానాన్ని మెరుగుపరచి వేలాది మంది రోగులను కోలుకునేలా సహాయపడ్డాం. మేము సోరియాసిస్ మూల కారణాన్ని పరిష్కరిస్తాం. ఈ విషయంపై వందలాది పరిశోధనా పత్రాల ద్వారా మీకు తెలిసినట్లే సోరియాసిస్లో గట్ మైక్రోబయోమ్ ఇమ్యూన్ సిస్టమ్ ప్రతిస్పందనను నియంత్రించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఈ సమస్యలను మేము ఎలా పరిష్కరిస్తామో తెలుసుకోవాలంటే నాతో డిస్కవరీ కాల్ షెడ్యూల్ చేసుకోండి. ప్రారంభించడానికి మీకు ఉపయోగపడే సూచనలు నేను ఇస్తాను. సరే, సోరియాసిస్ సందర్భంలో ఉపవాసాన్ని వివరించే కొన్ని అధ్యయనాలు ఇవే. ఇక్కడ 2022లో జరిగిన ఒక అధ్యయనం ఉంది. ఇది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ మరియు సోరియాసిస్పై ప్రభావాలను పరిశీలించింది. అలాగే 2024లో జరిగిన మరో అధ్యయనం ఉంది. ఇది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వంటి ప్రజాదరణ పొందిన ఆహార విధానాలు సోరియాసిస్ వంటి చర్మ సమస్యలపై చూపే ఫలితాలను విశ్లేషించింది. ఈ అధ్యయనాలను నేను విడమరిచి వివరించబోతున్నాను. అంతేకాకుండా ఉపవాసం దీర్ఘకాలంలో సోరియాసిస్పై ఎలా ప్రభావం చూపుతుందో నా వ్యక్తిగత అనుభవాలను కూడా మీతో పంచుకుంటాను. ముందుగా, మీ ఇమ్యూన్ సిస్టంలో 80% భాగం మీ గట్లోనే ఉంటుందని తెలుసుకోవడం చాలా అవసరం. దీనిని మ్యూకోసా అసోసియేటెడ్ లింఫాటిక్ టిష్యూ లేదా సంక్షిప్తంగా మాల్ట్ అని పిలుస్తారు. ఈ టిష్యూ ట్రిలియన్ల సంఖ్యలో ఇమ్యూన్ సెల్స్ను కలిగి ఉంటుంది. ఇవి మీ అంతర్యదరలో ఉన్న వాటికి ప్రతిస్పందిస్తాయి. మరి అక్కడ ఏముంది? ప్రధానంగా ఆహారం మరియు సూక్ష్మజీవులు. వీటిలో బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్లు ఉంటాయి. ఈ సూక్ష్మజీవులు ఆహారాన్ని విచ్ఛిన్నం చేసి ద్వితీయ, తృతీయ ఉత్పత్తులను తయారు చేస్తాయి. ఇవి ఇమ్యూన్ ప్రతిస్పందనను ప్రేరేపించవచ్చు. అందుకే సరైన ఆహారాన్ని మాత్రమే కాకుండా ఆరోగ్యకరమైన మరియు సమతుల్యమైన మైక్రోబయోమ్ను కూడా నిర్వహించడం సోరియాసిస్ వాపును తగ్గించడంలో ఎంతో కీలకం. సోరియాసిస్కు అనువైన ఆహారం అనే నా మరో వీడియోను చూడండి. దాని లింక్ను నేను క్రింద వివరణలో ఇచ్చాను. ఆ వీడియోలో ఒక ఆహారం ప్రభావవంతంగా ఉందో లేదో నిర్ణయించడానికి నేను ఉపయోగించే 4 ప్రమాణాలను చర్చించాను. ముందుగానే చెప్పాలంటే నేను ఫైటోన్యూట్రియంట్ డైట్ లేదా ఫైటో డైట్కు పెద్ద మద్దతుదారిని. మేము దీన్ని క్లినిక్లో తరచుగా ఉపయోగిస్తాము మరియు సోరియాసిస్కు అద్భుతమైన ఫలితాలను చూస్తున్నాము. ప్రెసిషన్ మైక్రోబయోమ్ రీకాలిబ్రేషన్తో కలిపి ఉపయోగించినప్పుడు మా సోరియాసిస్ రోగుల్లో చాలా మందికి వారి లక్షణాల్లో వేగంగా మెరుగుదల కనిపిస్తుంది. తరచుగా కొన్ని వారాల్లోనే. ఫైటోన్యూట్రియంట్లు సోరియాసిస్ నిర్వహణలో ఎలా సహాయపడతాయో మరింత తెలుసుకోవడానికి ఆ వీడియోను చూడమని నేను మీకు ప్రోత్సహిస్తున్నాను. ఇప్పుడు ఏ ఆహార విధానం పనిచేస్తుందో లేదో నేను అంచనా వేయడానికి ఉపయోగించే 4 ప్రమాణాలు ఫాస్టింగ్ కూడా కలుపుకుని ఫైటోన్యూట్రియంట్ సాంద్రత మరియు వైవిధ్యం, మాక్రోన్యూట్రియంట్ అవసరాలు, మైక్రోబయోమ్ స్పెసిఫిసిటీ మరియు ఫుడ్ సెన్సిటివిటీ. ఈ అంశాలు ఎందుకు ముఖ్యమో మీకు ఆసక్తి ఉంటే మళ్ళీ ఆ సోరియాసిస్కు అనువైన ఆహారం వీడియోను చూడండి. అది వివరణలో లింక్ చేయబడింది. కానీ మీరు వీడియోల మధ్య తిరగాల్సిన అవసరం లేకుండా నేను ఇక్కడే ఒక చిన్న సమీక్ష ఇస్తాను. ఫైటోన్యూట్రియంట్ సాంద్రత మరియు వైవిధ్యం. ఫైటోన్యూట్రియంట్లు శరీరంలో వాపును తగ్గించడంలో సహాయపడే శక్తివంతమైన సూక్ష్మ పోషకాలు. సోరియాసిస్ను నయం చేయడంలో మరియు నిర్వహించడంలో ఫైటోన్యూట్రియంట్ల పాత్రను అనేక అధ్యయనాలు హైలైట్ చేశాయి. ఈ 2023 అధ్యయనం ప్రోబయోటిక్ మరియు ప్రీబయోటిక్ సప్లిమెంటేషన్ సోరియాసిస్ రోగుల్లో కనిపించే వాపును తగ్గించడంలో మరియు గట్ మైక్రోబయోమ్ను మెరుగుపరచడంలో ఎలా సహాయపడుతుందో విశ్లేషించింది. ఇదిగో మరో 2023 అధ్యయనం సోరియాసిస్ వంటి చర్మ సంబంధిత సమస్యల చికిత్సకు పోలిఫెనోల్స్ను న్యూకాస్యూటికల్స్గా ఉపయోగించడాన్ని పరిశీలించింది. ఇదిగో 2023లో వచ్చిన మరో అధ్యయనం జీలకర్ర గట్ మైక్రోబయోమ్ మెరుగుదలలో ఎలా సహాయపడుతుందో, చర్మ వాపును ఎలా తగ్గిస్తుందో అంచనా వేసింది. ఫైటోన్యూట్రియంట్లు ప్రధానంగా మొక్కలు మరియు శిలీంధ్రాలలో కనిపించే అణు సమ్మేళనాలు. ఇవి మన ఆరోగ్యంపై గణనీయమైన సానుకూల ప్రభావాన్ని చూపుతాయి. ఇవిలో సూపర్ ఫుడ్స్, మైక్రోన్యూట్రియంట్లు, యాంటీఆక్సిడెంట్లు వంటి ప్రసిద్ధ పదాలు కూడా ఉన్నాయి. ఫైటోన్యూట్రియంట్లను ఆహారంలో చేర్చడం సోరియాసిస్ లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుందని పరిశోధనలు నిరంతరం చూపిస్తున్నాయి. ఫైటోన్యూట్రియంట్లు టెర్పీన్లు, ఫీనోల్స్, క్లోరోఫిల్, థయోసైనేట్లు, ఫైటోఎంజైములు, ఫైటోఐస్, ప్రీబయోటిక్స్, ఆల్కలాయిడ్లు వంటి అనేక వర్గాలుగా విభజించబడ్డాయి. బీట్రూట్లలోని బెటాలైన్స్, మష్రూమ్స్లోని హెరిసెనోన్ వంటి చిన్న వర్గాలు కూడా ఉన్నప్పటికీ ఈ 8 ప్రధాన వర్గాలపై దృష్టి పెట్టడం ద్వారా మీ ఫైటోన్యూట్రియంట్ అవసరాలలో ఎక్కువ భాగాన్ని కవర్ చేయవచ్చు. ఈ ముఖ్యమైన పోషకాల లోపం మైండ్ ఇమ్యూన్ స్కిన్ కనెక్షన్ను అంతరాయం కలిగించవచ్చు, తద్వారా చర్మం మరియు జాయింట్లను ప్రభావితం చేసే సోరియాసిస్ వంటి వాపు సంబంధిత పరిస్థితులను నియంత్రించడం కష్టంగా మారుతుంది.
ప్రతిరోజు ఆహారాల నుండి ఫైటోన్యూట్రియంట్లను గరిష్టంగా మరియు ఉత్తమంగా తీసుకోవడం లక్ష్యం. ఇక్కడ గరిష్టంగా మరియు ఉత్తమంగా అంటే ఆహారంలో ఫైటోన్యూట్రియంట్ల రకాలు మరియు సాంద్రత రెండింటిని పెంచడం. ఇది మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చాలా కీలకం. ఫైటోన్యూట్రియంట్లు తక్కువగా ఉండే ఆహారం వాపు సంబంధిత పరిస్థితులను అధిగమించడాన్ని మరింత కష్టతరం చేస్తుంది. ఉపవాసం చేస్తున్నప్పుడు మనం సాధారణంగా ఈ ముఖ్యమైన పోషకాలలో చాలా తక్కువ లేదా అసలు తీసుకోము. మీ జీర్ణ వ్యవస్థ ఖాళీగా ఉండి జీర్ణించడానికి తక్కువ ఆహారం ఉన్నప్పుడు మీరు తాత్కాలికంగా మెరుగ్గా అనిపించవచ్చు. అయితే ఫైటోన్యూట్రియంట్లు లేకపోవడం వల్ల రోగనిరోధక వ్యవస్థ నియంత్రణ జరగదు మరియు ఉపవాసం ముగిసిన వెంటనే లక్షణాలు తిరిగి వస్తాయి. మీరు కొన్ని రోజులు నీటి ఉపవాసం లేదా 6 లేదా 8 గంటల ఆహార విండోతో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయాలని భావిస్తే నా సూచన 1. హెర్బల్ టీలు చేర్చడం. హెర్బల్ టీలు పాలిఫెనాల్స్, టెర్పీన్స్ వంటి ఫైటోన్యూట్రియంట్లను అందిస్తాయి. ఇవి కేలరీలు పెంచకుండా వాపును తగ్గించడంలో సహాయపడతాయి. తర్వాత సోరియాసిస్కు అవసరమైన మాక్రో అవసరాలు. మాక్రో అనేది మాక్రోన్యూట్రియంట్లకు సంక్షిప్త రూపం. ఇవి కార్బ్స్, కొవ్వులు, ప్రోటీన్లు. ఇవి అన్ని శరీరం సరిగ్గా పనిచేయడానికి అవసరం. నా వెబ్సైట్లో మాక్రో క్యాల్కులేటర్ అనే ఒక సాధనం ఉంది. ఇది మీ ఎత్తు, బరువు, వయస్సు, లింగం, శారీరక చురుకుదనం వంటి అంశాల ఆధారంగా మీ శరీరానికి అవసరమైన నిర్వహణ అవసరాలను తెలుసుకోవడంలో సహాయపడుతుంది. ఈ మాక్రోన్యూట్రియంట్ అంచనాలు ఆదర్శవంతమైన శారీరక పనితీరును ఆధారంగా చేసుకుని ఉంటాయని అర్థం చేసుకోవడం ముఖ్యం. అయితే ఉపవాసం ఉన్నప్పుడు మీరు దీర్ఘకాలంలో ఈ పోషకాలను పొందరు లేదా ఎక్కువగా అయితే తక్కువ పరిమాణాల్లో మాత్రమే పొందుతారు. ఇప్పుడు ఉపవాసం యొక్క వివిధ రకాలు చూద్దాం. వాటర్ ఫాస్ట్లు 24, 48 లేదా 72 గంటలు లేదా 5 నుండి 14 రోజుల వరకు కూడా ఉండవచ్చు. మీరు పూర్తిగా కాలరీలను పరిమితం చేయవచ్చు, అంటే రోజుకు 800 నుండి 1000 కాలరీలకు తక్కువగా తీసుకోవచ్చు. మీరు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ కూడా చేయవచ్చు, అంటే 6 గంటలు, 8 గంటలు, 10 గంటలు లేదా 12 గంటల వ్యవధిలో ఆహారం తీసుకోవడం, లేదా రోజుకు ఒక్కసారి మాత్రమే భోజనం చేయడం, అంటే మీ మొత్తం కాలరీలను ఒకే భోజనంలో తీసుకోవడం. మీరు ఎలాంటి ఉపవాస పద్ధతిని ఎంచుకున్నా దాని ప్రధాన లాభం కెటోసిస్ వల్లే వస్తుంది. కీటోసిస్లో మీ శరీరం శక్తి కోసం కార్బోహైడ్రేట్లను వాడడం ఆపేసి బదులుగా నిల్వ ఉన్న కొవ్వు మరియు మాంసాన్ని ఆధారపడుతుంది. ఉపవాసాన్ని మద్దతు ఇచ్చేవారు శరీరం పాత లేదా దెబ్బతిన్న కణాలను శుభ్రం చేసే ఆటోఫాజీ అనే ప్రక్రియను కూడా హైలైట్ చేస్తారు. ముఖ్యంగా చర్మంలో ఇది వ్యాధి నిరోధకంగా ఉండొచ్చు. కానీ ఇక్కడే సమస్య ఉంది. ఉపవాస పద్ధతులు తాత్కాలికంగా సోరియాసిస్ లక్షణాలను తగ్గించవచ్చు, కానీ అవి దాదాపు ఎప్పుడూ తిరిగి వస్తాయి. మరి రెండోసారి, మూడోసారి లేదా మీరు దీర్ఘకాలం ఉపవాసం కొనసాగిస్తే ఏమవుతుంది? లక్షణాలు తిరిగి వచ్చినప్పుడు తినడం మరింత కష్టంగా మారుతుంది. మీరు భోజనం చేసిన తర్వాత పొంగిపోవడం, అలసట లేదా తక్కువ శక్తి అనిపించవచ్చు. ఈ లక్షణాలు సరిగ్గా తినడాన్ని కష్టతరం చేస్తాయి. ఇది విరుగుడు లేని దుష్టచక్రాన్ని సృష్టిస్తుంది, ముఖ్యంగా మీరు తక్కువ బరువుతో ఉంటే. బాడీ మాస్ ఇండెక్స్ BMI 18 లేదా అంతకంటే తక్కువగా ఉండటం సోరియాసిస్ ఉన్నవారికి ఆందోళన కలిగించేది. మీ BMIని మా క్లినిక్ వెబ్సైట్లోని BMI కాలిక్యులేటర్ ఉపయోగించి లెక్కించవచ్చు. మీ BMI 18 కంటే తక్కువగా ఉంటే తీవ్రమైన సమస్య. నేను BMI 13 వరకు తక్కువగా ఉన్నవారిని చికిత్స చేశాను. ఇది చాలా తీవ్రమైనది. సోరియాసిస్ ఉన్నవారు తక్కువ BMIతో ఉంటే వారి శరీరం కటబాలిక్ స్థితిలో ఉందని అర్థం. మళ్లీ నిర్మించకుండా కండరాలు చర్మాన్ని విచ్ఛిన్నం చేస్తోంది. ఇది మాన్పు ప్రక్రియను నెమ్మదిగా చేస్తుంది. ఈ రోగుల్లో చాలా మందికి ఆహారాన్ని తినడం కష్టంగా ఉంటుంది. అందుకే ఆహారాన్ని మళ్లీ పరిచయం చేయడంలో జాగ్రత్తగా మార్గనిర్దేశనం అవసరం. నేను దీన్ని ప్రత్యేకంగా చెప్పడానికి కారణం ఏమిటంటే దుర్వినియోగమైన గట్ మైక్రోబయోమ్కు పరిష్కారం ఎప్పుడు ఆహారాన్ని దూరంగా పెట్టడం లేదా పూర్తిగా తినడం మానేయడం ఉండకూడదు. తాత్కాలికంగా ఉపశమనం కలిగించిన ఉపవాసం మంచిదని అనిపించవచ్చు. నన్ను నమ్మండి, నేను కూడా ఒకప్పుడు ఉపవాసం చేశాను, అందుకే దాని ఆకర్షణను నాకు బాగా తెలుసు. కానీ ఆహారాన్ని దూరంగా పెట్టడం బదులు ముందుగా శరీరంలోని వాపును తగ్గించడంపై దృష్టి పెట్టండి. తర్వాత మళ్లీ సాధారణ ఆహారపు అలవాట్లను కొనసాగించండి. నేను ఈ మార్పు చేసినప్పుడు, అలాగే నా రోగులు కూడా చేసినప్పుడు ఫలితాలు చాలా స్థిరంగా, దీర్ఘకాలికంగా ఉండేవి. దురదృష్టవశాత్తు సోరియాసిస్ ఉన్న చాలా మంది సరైన ఆహారం ఏదో తెలుసుకోవడానికి ప్రయత్నించడం మానేసి చివరికి పూర్తిగా ఆహారం తీసుకోవడం మానేస్తారు. ఇక్కడ ఒక తాజా అధ్యయనం ఉంది. దీని ప్రకారం దీర్ఘకాలికంగా మధ్యంతర ఉపవాసం చేయడం గుండె సంబంధిత మరణ ప్రమాదాన్ని పెంచుతుందని చూపిస్తుంది. అంతేకాక మీరు దీర్ఘకాలంగా కాలరీలను పరిమితం చేస్తే, అంటే కొన్ని రోజులు, వారాలు లేదా నెలల పాటు మధ్యంతర ఉపవాసం చేస్తే మీరు ఈ క్రింది సమస్యలను కూడా ఎదుర్కొనవచ్చు.
బరువు తగ్గడం మరియు కండరాల క్షీణత, థైరాయిడ్ లోపం, కార్టిసోల్ మరియు సింపథెటిక్ ఎండోక్రైన్ లోపం, నిద్రలో అంతరాయం, ప్రోటీన్ క్యాలరీ పోషకాహార లోపం ఇవి చర్మం మళ్లీ మానుకోవడాన్ని మరియు వాపు నియంత్రణను అడ్డుకుంటాయి. వాంతులు, రిఫ్లెక్స్, నిండిన భావన మరియు ఆకలి తగ్గిపోవడం, అలాగే తీవ్రమైన మధ్యంతర అలసట వంటి సమస్యలు కలుగుతాయి. నేను దీన్ని ప్రత్యేకంగా చెప్పడానికి కారణం ఏమిటంటే దుర్వినియోగమైన గట్ మైక్రోబయోమ్కు పరిష్కారం ఎప్పుడూ ఆహారం మానేయడం లేదా పూర్తిగా ఆహారం తీసుకోవడం మానేయడం కాదు. దాని బదులు ముందుగా వాపును తగ్గించడంపై దృష్టి పెట్టాలి, తర్వాత మళ్లీ సాధారణ సమతుల్య ఆహారానికి తిరిగి రావాలి. కానీ నేను ముందే చెప్పినట్లుగా దురదృష్టవశాత్తు సోరియాసిస్తో బాధపడుతున్న చాలా మంది సరైన ఆహారం కనుగొనడంలో నిరాశ చెంది ఆహారాన్ని నివారించడానికి ప్రయత్నిస్తారు. ఇది సమస్యను మరింత పెంచుతుంది. ఇప్పుడు మీరు సోరియాసిస్ను నియంత్రించడానికి సరైన మాక్రో పోషక పదార్థాల సమతుల్యతను నిర్ణయించాలనుకుంటే ముఖ్యంగా కొవ్వులు, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లపై దృష్టి పెట్టాలి. వాపును తగ్గించడానికి మీ రోజువారీ క్యాలరీల్లో సుమారు 50% కొవ్వుల నుంచి రావాలని, మిగతా 25% కార్బోహైడ్రేట్లు, 25% ప్రోటీన్లు ఉండాలని నేను సిఫార్సు చేస్తాను. కార్బోహైడ్రేట్లు ఆహారంలో తక్కువ భాగాన్ని కలిగి ఉండటానికి ముఖ్యమైన కారణం ముఖ్యంగా ప్రారంభంలో హానికరమైన పేగు బ్యాక్టీరియా, ముఖ్యంగా కాండిడా, చక్కెరపై పెరుగుతాయి. వాటికి కార్బ్స్ అంటే చాలా ఇష్టం. మీ మైక్రోబయోమ్ ఇప్పటికే అసమతుల్యంగా ఉంటే దానికి చక్కెరను అందించడం సమస్యను మరింత పెంచుతుంది. మీ పేగుల్లో చెడు బ్యాక్టీరియా మరియు ఫంగస్లు ఉన్నప్పుడు మీరు చక్కెర, కార్బ్స్, కొవ్వులు తీసుకుంటే అది వాపును కలిగిస్తుంది. ఇది కేవలం పేగుల్లోనే కాకుండా మీ మొత్తం శరీరంలో, ముడతల్లో, చర్మంలో కూడా వాపును కలిగిస్తుంది. గ్లూకోజ్, ఫ్రుక్టోజ్ వంటి సులభమైన చక్కెరలు సోరియాసిస్లో హానికరమైన బ్యాక్టీరియా మరియు ఫంగస్ పెరుగుదలకు దోహదపడతాయి. అలాగే ప్రాసెస్డ్ ఫ్లోర్లో ఉండే సులభమైన స్టార్చ్లు కూడా బ్యాక్టీరియా మరియు ఫంగస్ అధికంగా పెరగడానికి కారణమవుతాయి. ఈ పరిశీలన నా అనుభవంలో వేలాది మంది రోగులతో పనిచేసిన అనుభవం ద్వారా వచ్చింది, కానీ ఏదైనా నిర్దిష్ట శాస్త్రీయ అధ్యయనాల ద్వారా కాదు. మీ లక్ష్యం బరువు తగ్గడం అయితే మీరు కార్బ్స్ మరియు కొవ్వులను మరింత తగ్గించాల్సి రావచ్చు. అదే సమయంలో ప్రోటీన్ తీసుకోవడాన్ని పెంచి మొత్తం క్యాలరీలను తగ్గించాలి. ఇప్పుడు మరోవైపు మీరు బరువు పెరగాలని చూస్తుంటే మరియు మీకు సోరియాసిస్ ఉంటే మీరు మొత్తం క్యాలరీలు పెంచుకోవాలి, అలాగే కార్బ్స్ మరియు కొవ్వుల నిష్పత్తిని సమతుల్యంగా సర్దుబాటు చేసుకోవాలి. మీ మాక్రోన్యూట్రియంట్లను ట్యాప్ చేయడం మీకు కావాల్సిన ఆరోగ్య లక్ష్యాలను సాధించడంలో గణనీయంగా సహాయపడుతుంది. ఇది కొంత శ్రమగా అనిపించవచ్చు, కానీ పూర్తిగా విలువైనదే. ఈ విధానం మీ ఆహార సమతుల్యతను మెరుగుపరచడమే కాకుండా దీర్ఘకాలికంగా మెరుగైన ఆరోగ్యానికి కూడా దోహదపడుతుంది. అందువల్ల మళ్లీ చెప్పాలంటే సోరియాసిస్ ఉన్న రోగుల్లో దీర్ఘకాలికంగా వాపును తగ్గించడంలో ఆహారం పనిచేస్తుందా లేదా అని నేను నిర్ణయించడానికి ఉపయోగించే ప్రమాణాలు ఇవే: ఫైటోన్యూట్రియంట్లపై దృష్టి, పోషక అవసరాలను తీర్చడం, మైక్రోబయోమ్ స్పెసిఫిసిటీ మరియు ఆహార అలర్జీలను నివారించడం. మరియు నేను ముందుగా చెప్పినట్లుగా నా ఇతర వీడియోలను చూడడానికి లేదా అదనపు వనరుల కోసం క్రింద ఉన్న వివరణను చూడడానికి సంకోచించకండి. మీరు అక్కడ బాడీ మాస్ కాలిక్యులేటర్కు లింకులు, సోరియాసిస్ను నియంత్రించడంలో సహాయపడే వివిధ ఫైటోన్యూట్రియంట్లకు సంబంధించిన గైడ్ను కనుగొంటారు. అలాగే మీ రోజువారీ కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, ప్రోటీన్ అవసరాలను నిర్ణయించడానికి మాక్రోన్యూట్రియంట్ కాలిక్యులేటర్, పేగు మైక్రోబయోమ్ సమస్యలను పెంచే కార్బోహైడ్రేట్లను నివారించడంలో సహాయపడే ఫైబర్, స్టార్చ్ గైడ్ కూడా ఉంది. నేను ముందుగా చెప్పినట్లుగా ఈ సూత్రాల ఆధారంగా నా క్లయింట్లకు వారి ఆహారాన్ని రూపొందించడంలో సహాయపడతాను మరియు వారు చాలా బాగా ఫలితాలు పొందుతారు. వారి లక్షణాల తీవ్రత చాలా తక్కువ సమయంలోనే గణనీయంగా తగ్గిపోతుంది. వారిలో చాలా మంది తమ మందుల మోతాదును తగ్గించగలుగుతున్నారు లేదా పూర్తిగా ఆపగలుగుతున్నారు, అలాగే ఆరోగ్యంగా సంతృప్తికరమైన జీవితం గడుపుతున్నారు, స్పష్టమైన చర్మంతో మరియు నొప్పిలేని జాయింట్లతో. సోరియాసిస్కు ఫైటో డైట్ను నేను బలంగా ప్రోత్సహిస్తాను. ఇది నా క్లయింట్లకు నేను తరచుగా ఉపయోగించే విధానం మరియు ఇది గట్ మైక్రోబయోమ్ను మళ్లీ సమతుల్యం చేయడంలో, అలాగే సోరియాసిస్లో ఫైటోన్యూట్రియంట్ లోపానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించడంలో ప్రభావవంతమైన ఆహారం. ఈ డైట్ ఆహార అలర్జీలను నివారించడమే కాకుండా దీర్ఘకాలిక పోషక అవసరాలను కూడా తీర్చుతుంది. తక్కువగా తింటున్న వారికి ఇది సాధారణంగా మీ ఆహారాన్ని పెంచుకోవడం, ముఖ్యంగా ఆరోగ్యకరమైన బరువు పెరగడంలో సహాయపడే, అలాగే శరీరంలోని వాపును సరైన విధంగా తగ్గించే ఆహారాలను ఎక్కువగా తినడం అనే అర్థం వస్తుంది. ఈ విధానాన్ని అనుసరించడం ద్వారా మీరు దీర్ఘకాలిక తక్కువ తినే అలవాట్ల వల్ల కలిగే అనేక ప్రతికూల ఫలితాలను నివారించగలరు. ఉపవాసం ప్రభావాలను తిరిగి మార్చడం కష్టమైన పని కావచ్చు, కానీ సరైన ప్రణాళికతో ఇది పూర్తిగా సాధ్యమే. సరే, చివరగా ఒక విషయం. మీ అభిప్రాయాలను క్రింద కామెంట్లో చెప్పండి. మీ చర్మ వాపును పెంచే ఆహార రకాలు, వాటిని నివారించేందుకు మీరు తీసుకున్న చర్యల గురించి కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని వ్యక్తితో షేర్ చేయడం. ఇది మైండ్ విట్ ఇమ్యూనిటీ క్లినిక్ డాక్టర్ చాను దాసరి. తదుపరి కలుద్దాం.